గుంటూరు నగర ప్రజలందరూ ముస్తఫా అంటే ప్రేమ ఆప్యాయతలు చూపిస్తారన్నారు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా. గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటాను. 2 సార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. ఈసారి నా కుమార్తె నూరి ఫాతిమాను ఆశీర్వదించడానికి గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నా కూతురు నూరి ఫాతిమా విజయం సాధించడం పక్కా అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. మంచి మనుషులకు ఎప్పుడూ మంచి జరుగుతుంది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 2024 ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమంటున్న ఎమ్మెల్యే ముస్తఫాతో మా స్పెషల్ కరెస్పాండెంట్ కొండలరావు ఫేస్ టు ఫేస్. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గత 2 పర్యాలుగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన నేపథ్యంలో ఈసారి 2024 ఎలక్షన్లో ముస్తఫా తనయురాలు నూరి ఫాతిమా కూడా అవకాశం వైఎస్ఆర్సీపీ ఇచ్చింది. అయితే ఈ నూరి ఫాతిమా అవకాశం ఇచ్చినప్పటి నుంచి వార్డులు తిరుగుతూ కూడా సంక్షేమ కార్యక్రమాలు గురించి కూడా ప్రజలకి అందుబాటులో ఉన్నాయో లేవో తెలుసుకునేందుకు కూడా ప్రతిరోజు క్యాంపెయిన్గా చేస్తున్నారు. ఇప్పుడు మనతో పాటు ఎమ్మెల్యే ముస్తఫా గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలా మీరు 2 సార్లు మీరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈసారి మీ తనయురాలు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా అంటే వార్డులోకి వెళ్తున్నప్పుడు మీకు ఏమైనా సమస్యలు ఎదురవుతున్నాయా? గుంటూరు నగరంలో సంబంధించి గుంటూరు నగర ప్రజలందరూ కూడా ముస్తఫాకి ప్రేమ ఆప్యాయత అనేది చూపిస్తున్నారనేది అది వాస్తవం. ఎందుకంటే నేను పోతుంటే ఒక్కొక్క ఇంటికి కానీ ఒక అపార్ట్మెంట్కి కానీ లేకపోతే ఒక ఏరియాకి వెళ్తుంటే వాళ్ళ స్పందన మంచి స్పందన కనబడతా ఉంది. ఎందుకంటే నేను ఏ పార్టీ అయినా సరే నీకు ఓటేస్తాను ముస్తఫా అంటున్నారు వాళ్ళు. ఎందుకంటే ఇంత అభిమానం చూపిస్తున్నందుకు నిజంగా వాళ్ళకి నేను రుణపడి ఉండాలి, ఉంటాను కూడా అని కూడా తెలియజేస్తాను. ఎందుకంటే భగవంతుడి వరంగా అయితే నేనైతే భావిస్తున్నా. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి ముస్లిం మైనార్టీకి సంబంధించి చాలా సీట్లు ఇచ్చింది. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు సీట్లు ఇచ్చారు. అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఈరోజు ముస్లింలు ఇచ్చింది 1-2 ఇచ్చారనుకుంటాను. రెండోది మరి బీజేపీతో కూడా కలిసి ఈరోజు ప్రయాణం చేస్తున్నారు. మరి బీజేపీ సంబంధించి ఏ విధంగా బీజేపీ కానీ టీడీపీ కానీ ఏ విధంగా వాళ్ళు ముస్లిం మైనార్టీని అన్యాయం చేస్తున్నారనేది వాస్తవం కనబడతా ఉంది. అందుకని ఈ రాష్ట్రంలో రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుంది. గుంటూరు తూర్పులో మరి ముస్తఫా గారి తనేరాలు మరి నూరి ఫాతిమా కూడా గెలుస్తుందనేది అది వాస్తవం. ఏ మూలకి వెళ్ళినా మీరు కనుక్కోండి, వాళ్ళు తప్పకుండా అదే మాట చెప్తారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందనేది వాస్తవం అన్నమాట. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ముస్తఫా చేసింది ఏమీ లేదు అంటూ కూడా టీడీపీ కానీ జనసేన కానీ ఆరోపిస్తున్నాయి. దీని మీద మీరేమంటారు? అంటే వాళ్ళు ఏదో ఒక విమర్శించాలి. ఇప్పుడు నేనున్నాను, కొంతమంది ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు. వాళ్ళు నాకు అసలు గుట్కా అంటే దాని మీద తెలియదు, తర్వాత ఇంకేదో పేరు ఏదో ఉంది అది తెలియదు. ఈ విధంగా రోజు ఒక రీల్ లాగా క్యాష్ చేస్తాను. కానీ ఆ భగవంతుడు వాళ్ళకి సర్వనాశనం చేయాలని నేను మనస్ఫూర్తిగా నేను ఉపవాసం ఉందని చెప్తున్నాను. ఎందుకంటే చేయని తప్పుకు చేశాడంటే వాడు ఎవడైనా ఏం చేస్తాడు, ఇక్కడ నుంచి వస్తుంది ఆవేదన. వాడు తప్పకుండా బలేవాడి వాళ్ళే పిల్లలు వద్దులే వాళ్ళే బలేవాళ్ళు అనేది మాత్రం నేను భగవంతుని మనస్సారి కొట్టుకున్నాను. ఎందుకంటే ఒక చేయని దానికి ముస్తఫా చేశాడని చెప్పి ఆ దుర్మార్గత్వం మాట చెప్తున్నారు. నేను కష్టపడే వ్యక్తం, కష్టపడి సంపాదిస్తా. ఇప్పటికి 50 ఎకరాల పొలం అమ్ముకున్నాను. ఆ విధంగా సంపాదిస్తే అమ్ముకోవాల్సిన అవసరం లేదు. నిన్నగాక మొన్న 3 ఎకరాలు 20 సెంట్లు ఒక 20 రోజుల క్రితం అమ్ముకున్న తాడికొండల స్థలం. అంతకుముందు ఒక 35 ఎకరాలు అమ్మున్నా. ఇంకో చోట ఒక 7 ఎకరాలు అమ్ముకున్నా. ఇట్లా పొలం అమ్ముకోవాల్సి ఆ విధంగా డబ్బులు సంపాదిస్తే పొలం అమ్ముకోవాల్సిన పని నాకేముంటుంది. కానీ కొంత దుర్మార్గులు ఏంటంటే కావాలని ఆ గుట్కో ఇంకేదో పేరు రావట్లేదు నాకు, ఇంకా ఏదో గంజాయి అంట. అసలు అది నాకు అసలు ఆ టైప్ ఆఫ్ మైండే కదా. కష్టపడే మనసుతో కష్టపడతాను. ఈ విధంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ భగవంతుడు వాళ్ళకి ఆ శిక్ష విధించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తి తెలుస్తున్నా. ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఏదో రాయేయాలా, వాళ్ళకి ఏం దొరకట్లేదు, ఏదో ఒకటి చేయాలి కాబట్టి మట్టి అమ్ముకున్నాడు, అది అమ్ముకున్నాడు, ఇక్కడ ఆక్రమించుకున్నాడు. నాకు ఆక్రమించిన అవసరం నాకు ఉన్న స్థలాలే నాకు చాలు, నా ఉన్న ఆస్తి నాకు చాలు, ఇంకా ఎక్కువ లేదు. అవసరమైతే నేను ఏదైనా జరిగినా కూడా రోడ్డు మీద బండి పెట్టుకుని అమ్ముకునే శక్తి, ఆ ధైర్యం. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి పోయాను, ఎటు వెళ్తున్నాను, ఎటు పోతున్నాను అనేది అవన్నీ నాలో ఉన్నాయి. కాబట్టి అందుకని ఈ నగరంలో ఉన్న ప్రజలు ముస్తఫా అంటే అంత ప్రేమ, ఆప్యాయత, దయా, జాలి అన్నీ చూపిస్తూ ముస్తఫా ఎమ్మెల్యే అని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా స్పందన. కావాలంటే మీరు కూడా ఒకసారి వెళ్ళి ఏ మూలకి వెళ్ళినా కనుక్కున్నాడు అదే మాట అంటారనేది అది నా నమ్మకం, నా ఆశయం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ముస్తఫా 10 ఏళ్ళు
ప్రజలకు ఏం చేశాడంటే మీరేం చెప్తారు? చాలా చాలా చేశాను. రోడ్లు వేయటం కానీ, తర్వాత గుంటూరులో ముస్లిం సంబంధించిన ఇవాళ నిన్న మెయిన్ సెంటర్లో ముస్లిం సంబంధించిన ఒక కమ్యూనిటీ హాల్ 900 గజాలు అది ఇవ్వటం జరిగింది. తర్వాత రెండోది ఏంటంటే మసీదు సంబంధించిన మసీదులు కానివ్వండి, లేకపోతే చర్చలు సిస్టమ్ కానివ్వండి, లేకపోతే అన్ని విధాలుగా డెవలప్మెంట్ అనేది నెంబర్ 1 నా లెక్క ప్రకారం డెవలప్మెంట్ ఇంకా చేయాల్సి ఉంది, ఇంకా చేయలేకపోయాను. తర్వాత ఇంకా చేయాల్సిన స్టేడియం ఒకటి చేయాలి. ఇంకా అంటే ఎవరు చేయను డెవలప్మెంట్ నేను చేశా. ఎందుకంటే జనం రకరకాల అంటుంటారు కానీ నేను చేశాను, ఇంకా చేయాల్సి ఉంది. ఇంకా చేయలేదు కాబట్టి నేను బ్యాక్ అవుతున్నా, అమ్మాయిని ముందు పెడుతున్నా. నేను వెనకుండి ఏ విధంగా చేయాలనేది అప్పుడు ఆమె ప్లాన్, స్కీమ్ ప్లే, దర్శకత్వం లాగా ఆ విధంగా ముందుకు వెళ్దాం, డబ్బు సంపాదించేసి మన పేదవాళ్ళ కోసం ఖర్చు పెట్టడమో చేయటమో, లేకపోతే అవసరమైతే ఏ విధమైన డెవలప్మెంట్ ఎలా కావాలనేది అలా ఆ విధంగా చూపిద్దాం అనేది నా ఆశయం. చూద్దాం ఏం జరిగిద్దో తర్వాత, అది సంగతి. 2014-19 మీరు విజయం సాధించారు. 2024లో మీ కుమార్తె ద్వారా మీరు హ్యాట్రిక్ కొట్టబోతున్నారా? తప్పకుండా ఆ భగవంతుడి ఆశీస్సులతో, ప్రజల ఆశీస్సులతో తప్పకుండా హ్యాట్రిక్ అనేది తప్పకుండా జరిగింది. కావాలంటే మీరే కనుక్కోండి, ఎక్కడ ఏ మూలకి వెళ్ళినా పర్వాలేదు. కానీ ఎందుకు ఉంటుందంటే మనం ఆ విధంగా మెయింటెనెన్స్ చేసుకొచ్చాం. ఆ విధంగా ప్రజలతో ప్రేమతో ఉన్నాం, ఒక ఇంట్లో మనిషిలాగా ఉన్నాం. వాళ్ళు పక్క టీడీపీ వాళ్ళే వచ్చి బాబు నేను నిన్ను చూసి నేను ఓటేస్తూ ఉంటుంటే దానికన్నా మించింది ఏం కావాలా? పక్క ఆ గ్లాస్ గుర్తు వాళ్ళే, పవన్ పార్టీ వాళ్ళే వచ్చి నీకెందుకు మేము ఓటేస్తూ ఉంటుంటే దానికన్నా ఇంక మించింది ఇంకేం కావాలి నాకు? అందుకనే అంటే ఎవరైనా సరే బీజేపీ వాళ్ళు అంటే ఏదైనా నాకు, ఎందుకంటే అన్ని కులాలు అన్ని మతాలు అంతా ఒకటే. నాకెంత నొప్పి మీకు అంతే నొప్పిలో తెలియలేనప్పుడు మనం ఏ కులం అయితే ఏమైంది, ఏ మతం ఏమైంది, భగవంతుడు అక్కడే. కాబట్టి అది నా నిర్ణయంతో ఫాలో అవుతాను. కాబట్టి ఎక్కడ తప్పు చేయను, రౌడీజం చేయను. ఆ రౌడీజం అది ఆక్రమణ లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టేది లేదు. ఎవడు పాపం వాళ్ళే వెళ్తా ఉంటారు. అలాంటిది మంచి మనస్తత్వం కాబట్టి ఆ భగవంతుడు అన్ని మంచి చేస్తాడనే నమ్మకం నాకుంది. అదేవిధంగా ముందుకు వెళ్తున్నాను అన్నమాట. ఇప్పటివరకు అభ్యర్థిని ప్రకటించిన పరిస్థితి ఉంది అపోజిషన్ పార్టీ వాళ్ళు. మీరు ఇప్పటికే ప్రచారాల్లో ముందుకు దూసుకెళ్తున్నారు, ఎందుకు ప్రకటించలేదంటారు అభ్యర్థి? ఇప్పుడు ప్రకటిస్తే వాళ్ళు ఆలోచన చేస్తారు, ఎవరు పెడితే బాగుంటుంది, ఎలా పెడితే బాగుంటుంది వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఎవరు ప్రకటించకపోయినా గుంటూరు తూర్పు సంబంధించి ఇంకా ఈ సంవత్సరం కాదు ఎన్ని సంవత్సరాల ప్రజల ఆదరణ మనకు ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఆ ఫ్యామిలీ లో ఒక మనిషిలాగా ఉంటాం కాబట్టి ఆదరణ మనల్ని ఉంటుంది ఎన్ని సంవత్సరాలైనా. ఎందుకంటే అదేవిధంగా తాడికొండలో 25 years మేము చెప్పిన వాళ్ళకే ఓటేశారు. 10 years నేను చేశాను సర్పంచ్గా. నన్ను ఒక 5 సంవత్సరాలు అమ్మ చేసింది, నేను 5 సంవత్సరాలు చేశాను. తర్వాత ఒక రెడ్డి గారు చేశారు, తర్వాత ఒక ఎస్సీ ఆటో డ్రైవర్ని పెట్టి 25 కోట్లు అలా జిమ్కి చేశారు. చివరికి నిన్న ఆ ఎస్టీ అతను నిలబెట్టి గెలిపించారు. అంటే అంటే అక్కడే అంత ఆదరణ ఉన్నప్పుడు గుంటూరు నగర ప్రజలు అడుగడుగున గుంటూరు నగరంలో నాకు మంచి స్పందన, మంచి ఇది ఉంది కాబట్టి గెలుస్తానని నమ్మకం నాలో ఉంది. మరి భగవంతుడు ఆశీస్సులు ఉండి, ప్రజల ఆశీస్సులు ఉండి అన్ని తోడైతే ఈజ్ ఈక్వల్ ఓకే 100% నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరిగిందో. అయినా కూడా మన కష్టపడాలి కాబట్టి గడపడకు వెళ్తాను, తిరుగుతాను, మళ్ళీ 2 చేతులు జోడించి ఓటు అడుగుతాను. తప్పకుండా విజయం సాధిస్తాను నమ్మకం నాకుందనమాట. 2024 ఎలక్షన్లో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నూరి ఫాతిమా తప్పకుండా విజయం సాధిస్తుందంటూ కూడా ఎమ్మెల్యే ముస్తఫా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గతంలో చేసిన అభివృద్ధి కావచ్చు, వైఎస్ఆర్సీపీ పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా నూరి ఫాతిమాని ఖచ్చితంగా గెలిపించి హ్యాట్రిక్ సాధిస్తానంటూ కూడా ఎమ్మెల్యే ముస్తఫా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ ఉపేంద్రతో కొండలరావు, గుంటూరు.